गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनागुसर्वस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिस्सेदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఫలితం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయండి. కాబట్టి ఆదాయం వీళ్ళకి 5, ఖర్చు 5, రాజపూజ్యం 3, అవమానం 6. వీళ్ళకి ఈసారి రాజపూజ్యం 3 ఉంది, అవమానం 6 ఉంది. ఈ రాశి వాళ్ళకి మిథున రాశి రీత్యా గ్రహచారం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. దాన్ని బట్టి రెమెడీస్ కూడా మనం తెలుసుకుందాం. మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ రాశిలో, ఎప్పుడైతే బుధుడు మేషరాశిలో లాభంలో ఉన్నాడో, బుధుడు వల్ల మంచి లాభాలు, సంతోషము, ఎడ్యుకేషన్ వైజ్ ఎవరైతే స్టూడెంట్స్, తర్వాత ప్రయాణాలు చేసేవాళ్ళు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఈ బుధుడు లాభంలో ఉన్నందువల్ల ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది, హౌస్ బయింగ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే చదువులో కొంచెం స్టూడెంట్స్ బద్ధకంగా, లేజీగా ఉండడం జరుగుతుంది. వాళ్ళకి ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు, తర్వాత ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు, మృగశిర నక్షత్రం వాళ్ళు, వీళ్ళందరూ కూడా చదువులో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశాలు కనబడతాయి. వాళ్ళ గురించి ఈ కేతు గ్రహానికి, బుధుడికి పూజ చేసి ఉలవలు, తర్వాత పెసలు దానం ఇవ్వండి, తప్పకుండా బాగుంటుంది. కేతుగ్రహ జపం చేయించండి, అలాగే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. ఇంకా ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం పాస్ అవ్వాలి, లేకపోతే ఇందులో పాస్ అవ్వకపోతే కుదరదు, నాకు ఈ సీట్ రాదు, లేకపోతే విదేశీయానం వెళ్ళి నేను ఎంఎస్ చేయాలి, దాంట్లో ఎలా అయినా సరే ఈ యొక్క పాస్ అవి తీరాల్సిందైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కేతుగ్రహానికి, బుధగ్రహానికి జపం చేయించి లక్ష్మీ గణపతి హోమం చేయించండి. ఆ తర్వాత బుధుడు పర్వాలేదు, బాగానే ఉంది, కొంచెం అన్యమానసికంగా ఉండకండి, చదువులో ముందుకెళ్ళిపోండి. ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మీద పాత ప్రాపర్టీ కూడా కొనే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళు. ఆ తర్వాత రవి 3వ స్థానంలో ఉన్నందువల్ల, అంటే 3వ స్థానంలో ఉండాల్సిన రవి 10వ స్థానంలో శుక్రుడితో, రాహుతో కలిసి ఉన్నాడు. శుక్రుడేమో 12, 5 స్థానాలకి అధిపతి, వ్యయం అలాగే ఖర్చు, తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి ప్లానెట్ శుక్రుడు అయ్యుండి రాహుతో కలిసిన మూలంగా కొంచెం పట్టుదల వ్యవహారాలు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు కాబట్టి గురుడు వల్ల పెళ్ళి, శుభకార్యాలు, తర్వాత ఆటంకాలు లేకుండా ఉండడం, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా ఇందులో అయిపోయే అవకాశం, వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే గురుడు వల్ల ఇబ్బందులు ఏమీ లేవు. మీకు మంచి వివాహం జరుగుతుంది, తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి, గౌరవాన్ని పొందే అవకాశాలు కూడా ఇందులో ఉంటాయి. తర్వాత 8వ స్థానానికి, 9వ స్థానానికి ఓనర్ అయినటువంటి శని తన ఓన్ ప్లేస్లో కుంభరాశిలో ఉన్నారు. శత్రుస్థానానికి అధిపతి అయినటువంటి, లాభాలు తెచ్చిపెట్టేటటువంటి గ్రహంతో కలిసి ఉన్న మూలంగా అంత కష్టాలు ఎక్కువ రావు, అలాగే శత్రువులు కూడా ఎక్కువ ఉండరు. అయినా సరే కొంచెం బంధువులతోటి, మిత్రులతోటి, లేకపోతే ఏదైనా కలిసి వ్యాపారం చేస్తున్నారా, లేదా ప్రాపర్టీ డివైడింగ్ చేసుకోగలుగుతున్నారా, ఇందులో గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఫాదర్ యొక్క ప్రాపర్టీ ఉండొచ్చు, తాత, గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, ఇలా ఏదైనా ప్రాపర్టీ ఉందనుకోండి, దీంట్లో ఖచ్చితంగా ఎవరైనా పంచుకోవాలనుకునే వాళ్ళకి కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని డీల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ రవి వల్ల, అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ రిలేషన్ సంబంధించినటువంటి విషయాల్లో బాగుంటుంది, అంటే బాగున్నాడు కాబట్టి రవి. తర్వాత సంతాన విషయంలో వీళ్ళందరికీ సంతానానికి ఏవైతే మీరు కొనాలనుకుంటున్నారో, ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో, తర్వాత కుటుంబంలో ఎవరైనా సరే కొంచెం పట్టుదలగా ఉన్నారండి, ఈ సంవత్సరం ఎలాగా వీళ్ళకి జరుగుతుందని అనుకుంటే, స్త్రీ పురుషులందరికీ వివాహాలు జరగాలండి అని అనుకుంటే కనుక గురుబలం బాగుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఈ సువర్ణమూర్తిగా గురుడు ఈ సంవత్సరం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ సంవత్సరం మొత్తం మీద శని లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంచెం శని వల్ల
తండ్రికి తర్వాత కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. వాదించుకోవడం మానేయండి. రాహు వచ్చి 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏప్రిల్ తర్వాత, ఏప్రిల్ ఎండింగ్ కానీ, మే తర్వాత కానీ, లేకపోతే ఆగస్టులో కానీ మార్పులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మిథున రాశి వాళ్ళు టోటల్గా ఈ సంవత్సరం ఏం పూజ చేయాలి? బుధ గ్రహానికి, కేతు గ్రహానికి జపం, శని లోహమూర్తిగా సంచరిస్తున్నారు కాబట్టి శనికి జపం, ఈ 3 గ్రహాలకి పూజ చేసి దానాలు ఇప్పించి ఆ తర్వాత రుద్రహోమం చేయించండి. ఖచ్చితంగా అన్ని పనులు అవుతాయి, సందేహం లేదు దీంట్లో. ఖచ్చితంగా ఈ యొక్క శని కుజుడికి తర్వాత బుధుడు కేతుకి చేసుకోవడం ద్వారా మీరు ఏవైతే మిథున రాశి వాళ్ళు ఫీల్ అవుతున్నారో దాంట్లో ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీ పూజల గురించి కానీ, మీ జాతకాల గురించి కానీ, మీకు ఏదైనా సందేహ నివృత్తి ముహూర్తం పెట్టాలా, లేకపోతే గృహప్రవేశ ముహూర్తం చూడాలా, ఏదైనా సరే ఒక సందేహ నివృత్తి కోసం కూడా మాకు కాల్ చేయొచ్చు. ఒకవేళ జాతకం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని మా నెంబర్కి కాల్ చేసి, ఇక్కడ నెంబర్ ఉంటుంది, నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు నేరుగా నన్ను కలవచ్చు, అయితే ఫోన్లో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఎక్స్ట్రీమ్ ఆధ్యాత్మిక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఇందులో తెలియచెప్పండి, అందరికీ షేర్ చేయండి. శుభం భూయాత్.